ఇండియాలో ఉన్న ఒరిస్సా స్టేట్లోని పూరిలో చాలా రహస్యాలతో కూడిన ఒక టెంపుల్ ఉంది. కొంతమంది చేసిన ఆర్టికల్స్ అండ్ వీడియోస్ ప్రకారం ఇక్కడ జరిగే వాటికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదని చెప్తుంటారు. సైన్స్, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రపంచంలో ఉన్న అన్ని నమ్మకాలు ఇక్కడికి వచ్చేసరికి మారిపోతాయి. మన హిందూ సంప్రదాయంలో చార్ధామ్ అని 4 దిక్కుల్లో ఉన్న 4 దేవస్థానాల గురించి చెప్తుంటారు. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు జగన్నాథపురి. ఈ రోజు మనం పూరి జగన్నాథుడి గుడిలోని అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుకి ఆ గుడిలో సజీవంగా ఉన్న శ్రీకృష్ణుడి గుండె ఉందని చెప్తుంటారు. ప్రతి ఆలయంలో మూల విరాటుని విగ్రహం అంటే ద మెయిన్ ఐడిల్ మెటల్ లేదా రాయితో చెక్కబడి ఉంటుంది. కానీ పూరి జగన్నాథుని ఆలయంలోని విగ్రహాలు చెక్కతో చెక్కబడి ఉంటాయి. ఇలా ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారుగా 3102 బీసీలో జారా అనే ఒక వేటగాడు వేటాడుతున్నప్పుడు అతని బాణం పొరపాటున శ్రీకృష్ణుని కాలికి వెళ్లి గుచ్చుకుంది. దానితో కృష్ణుడు చనిపోయారు. అలా చనిపోయిన శ్రీకృష్ణుడి దేహాన్ని జారా విధి విధానాలతో దహనం చేశాడు. శరీరం అంతా కాలిపోయినా కృష్ణుడి గుండె మాత్రం కాలలేదు. ఏం చేయాలో తెలియక అతను ఆ గుండెని ఒక చెక్క మీద ఉంచి నేలల్లో వదిలేశాడు. గుప్తుల సామ్రాజ్య సమయంలో అవంతికి రాజు ఇంద్రద్యుమ్న. ఆయన శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. ఒకరోజు ఆయన కలలో విష్ణుమూర్తి కనబడి, నువ్వు నది దగ్గరికి వెళ్లి ప్రార్థించు, ఒక చెక్క రూపంలో నేను నీకు దొరుకుతాను అని చెప్పారు. మరుసటి రోజు రాజు అలానే నది దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు. అక్కడ ఒక చెక్క వెలుగుతూ కనిపించింది. వెంటనే ఆ రాజు చెక్కను తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చేశారు. ఆయన చాలా మంది విగ్రహాలు తయారు చేసే వారిని రప్పించి ఆ చెక్కతో విగ్రహాన్ని తయారు చేయమని అడిగారు. కానీ అందరూ కూడా ఆ చెక్కతో విగ్రహం చేయలేము అని వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ముసలి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, నేను ఈ చెక్కతో విగ్రహం చేయగలను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పాడు. అవేంటంటే ఈ విగ్రహం తయారు చేయడానికి సుమారుగా 21 రోజులు పడుతుందని, విగ్రహం పూర్తయ్యేంత వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని, గది తలుపులు కూడా తెరవకూడదని చెప్పాడు. రాజు సరేనని అతన్ని ఆ చెక్కని ఒక గదిలో ఉంచి తలుపులు మూసివేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ తలుపుల లోపల నుంచి శబ్దాలు రాకపోవడంతో రాజుకు డౌట్ వచ్చి తలుపులు తెరిచి చూడాలని అనుకున్నారు. అలా తెరిచినప్పుడు ఆ గదిలో ఎవరూ లేరు. కేవలం 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఆ విగ్రహాలు శ్రీకృష్ణుని, బలరాముని మరియు సుభద్రాదేవి యొక్క విగ్రహాలు. అది కూడా పూర్తి కాకుండా సగం చెక్కబడి ఉన్నాయి. ఆ విగ్రహాల్లోనే శ్రీకృష్ణుడి గుండె ఉందని చెప్తుంటారు. ఇదేమి నార్మల్ హ్యూమన్ హార్ట్ కాదు, ఏన్షియంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి నిలువెత్తు రూపం. ఈ గుండె ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుని విగ్రహాలు మారుస్తుంటారు. అలా మార్చిన ప్రతిసారి పాత విగ్రహాల్లో ఉన్న ఈ నీలపు పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తుంటారు. ఇలా చేయటానికి ప్రధాన పూజారి మాత్రమే ఆ గదిలోకి వెళ్తాడు. అది కూడా కళ్ళకి గంతలు కట్టుకుని, చేతులకు గుడ్డలు కట్టుకుని. అంతేకాదు ఆ సమయంలో పూరి మొత్తానికి కరెంటుని నిలిపివేస్తారు. ఈ గుండెని వారు బ్రహ్మ పదార్థం అని పిలుస్తుంటారు. ఎవరైనా ఈ గుండెని చూడడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారని నమ్ముతారట. ఇక రెండోది, మన సైన్స్ ప్రకారం గాలి ఎటుగా వీస్తుందో గాలిపటాలు, జెండాలు అన్ని అటుగానే వీస్తుంటాయి. కానీ ఈ జగన్నాథుని ఆలయ గోపురం మీద ఉన్న జెండా మాత్రం దీనికి వ్యతిరేకంగా గాలి ఎటు వీస్తుందో దానికి ఆపోజిట్ గా ఎగురుతూ ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటిదాకా ఎవరు తెలుసుకోలేకపోయారు. ఈ జెండాని పతిత పావన అని పిలుస్తుంటారు. ఈ జెండాకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. జెండాని ప్రతిరోజు ఎవరో ఒకరు ఆలయం గోపురం పైకి ఎక్కి మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ అలా మార్చకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయాల్సి ఉంటుందట. ఈ ఆలయంలో ప్రతిరోజు సుమారుగా 1000 మందికి సరిపడ్డ ప్రసాదం తయారు చేయబడుతుంది. ఒక్కోసారి భక్తుల సంఖ్య ఎక్కువైనా కూడా ప్రసాదం మాత్రం అందరికీ లభిస్తుందట. ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఒక్క మెతుకు ఎక్కువ అవడం లేదా తక్కువ అవడం జరగలేదంటే మీరు నమ్ముతారా? ఇంత కరెక్ట్ గా వండడం వాళ్ళకి ఎలా సాధ్యపడుతుందో మరి. ఈ విషయంలో ఇంకొక మిస్టరీ కూడా ఉంది. అంత కరెక్ట్ గా ఎలా సరిపోతుందో అన్నది ఒక వింత అయితే, వండే విధానం మరొక వింత. కట్టెల పొయ్యి మీద 7 కుండలను ఒకదాని మీద మరొకటి అమర్చి ప్రసాదాన్ని తయారు చేస్తారు. లాజికల్ గా అన్నిటికన్నా కింద ఉన్న కుండలోని ప్రసాదం ముందుగా ఉడకాలి కదా, ఎందుకంటే కింద ఉండే కుండకి ఎక్కువ వేడి తగులుతుంది. కానీ ఈ గుడిలో మాత్రం అన్నిటికన్నా పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఇలా ఎలా జరుగుతుందనేది ఒక మిస్టరీ. పూరి జగన్నాథుని ఆలయం చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా చెక్కబడింది. ఆ కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇలా కట్టడం అనేది చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే ఈ గోపురం యొక్క నీడ ఇప్పటి వరకు ఏర్పడలేదు అంటే నమ్ముతారా? అదే మన పూర్వీకుల సైన్స్. రోజు మొత్తంలో మీరు ఎటువంటి
ఎటువైపు నుండి చూసినా గోపురం యొక్క నీడ మాత్రం మీకు కనిపించదు. ముఖ్యమైన పురాతన కట్టడాల మీదుగా ఎగడ్డాన్ని నిషేధిస్తూ నో ఫ్లై జోన్ అని పెడుతుంటారు. కానీ పక్షులకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. ఎత్తైన బిల్డింగ్స్ మీద లేదా పెద్ద పెద్ద కట్టడాల మీద పక్షులు కూర్చుని లేదా ఎగురుతూ ఉండడం మనం చూస్తుంటాం. కానీ పూరి జగన్నాథుని ఆలయం మీదుగా ఏరోప్లేన్, డ్రోన్సే కాదు, ఒక్క పక్షి కూడా ఎగరదు. మీరు ఎప్పుడైనా జగన్నాథుని ఆలయాన్ని దర్శించుకుంటే గమనించండి, మీకు ఏ పక్షి కూడా గుడి మీదుగా ఎగురుతూ కనిపించదు. శ్రీ మహావిష్ణుని ఆయుధమైన సుదర్శన చక్రం గురించి మనందరికీ తెలుసు. అలాంటి ఒక సుదర్శన చక్రాన్ని గుడి గోపురం మీద కూడా అమర్చారు. ఈ చక్రాన్ని మనం ఎటువైపు నుంచి చూసినా అది మన వైపుకే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలయం లోపలికి అన్య మతస్థులకి ప్రవేశం లేదు. వీళ్ళని బయట నుండే దర్శనం చేయించి పంపేస్తుంటారు. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారిని కూడా బయట నుండే దర్శనం చేయించి పంపివేశారు, లోపలికి అనుమతించలేదు. ఈ ప్రపంచానికి కల్చర్ ని, సంస్కృతిని నేర్పించింది మన సనాతన ధర్మం. ఎవ్రీ ఇయర్ జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఇది 9 రోజుల పాటు జరిగే పండుగ. ఇందులో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముల సమేతంగా భక్తుల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యలోకి వస్తారు అని నమ్ముతుంటారు. దేశ నలుమూలల నుంచి భక్తులు ఆ రథయాత్ర పాల్గొనడానికి వస్తుంటారు. ఇవే కాదు, మనకు తెలియని, అర్థం కాని రహస్యాలు ఇంకా ఎన్నో ఈ ఆలయంలో ఉన్నాయి. గుడి బయట వినపడే సముద్రపు శబ్దం గుడి లోపలికి అడుగు పెట్టగానే ఎందుకు వినపడదు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సైన్స్ దగ్గర ఇంకా సమాధానం లేదు. ఇవన్నీ వినటానికి చాలా ఎక్సైటింగ్ గా, క్యూరియస్ గా ఉన్నాయి కదా. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్, ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.